అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, అయోధ్య రామాలయం అంటే భారతదేశంలో దేవుడికంటూ ఒక పార్టీ ఉండాలని చెప్పేసి తయారు చేసి బీజేపీ పార్టీని ఆ, సంఘ్ ఆ, అంటే ఆర్ఎస్ఎస్ ఇలాంటి మతతత్వ పార్టీలు ఒక పార్టీ మతతత్వవాదులు పార్టీ ఉండాలని చెప్పేసి పార్టీలకు అజెండా అయోధ్యలో రామాలయం కట్టడమే వాళ్ళ అజెండా అని చెప్పేసి పెట్టారు. ఫైనల్గా 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. అయోధ్యలో రామాలయం కట్టారు. కానీ చివర్లో కట్టారు, అది కూడా పూర్తి కంప్లీట్ చేయలేదు. 10 ఏళ్ళు అయిపోతున్నప్పుడు చివర్లో కట్టారు కానీ పూర్తి చేయకుండా కట్టారు. ఇప్పుడు ఆ అందులో గర్భగుడిలో వాటర్ లీకేజ్ ఉంది, అక్కడ పూజలు చేయలేకపోతున్నామని చెప్పేసి అర్చకులు గగ్గోలు పెడుతున్నారు. ఎలా అవును చూడాలంటారు? పాపం. ఎలా చూడాలంటారు? ఒకటి ఏంటంటే 10 సంవత్సరాల్లో కోర్టు జడ్జిమెంట్ వచ్చిన సమయం తీసుకుంటే 3-4 సంవత్సరాల్లో మ్హూ. 5 సంవత్సరాల సమయం దొరికింది. ఓకే. కట్టుకోవచ్చు నెమ్మదిగా. ఆ, చాలా కష్టపడి దేశంలో ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ నిపుణులందరినీ రప్పించారు. ఎక్కడెక్కడో రాళ్ళు తీసుకొచ్చారు, చాలా చక్కగా తయారు చేసి దాన్ని మొన్న ఓపెన్ చేశారు. నాకు అర్థం కాని వాళ్ళు గౌరవ ప్రధాన పూజారి గారి ఆవేదన చూశారు. గర్భగుడిలో నీళ్లు వచ్చేస్తున్నాయి, నీళ్లు వెళ్ళడానికి కూడా దారి లేదు, మేము ఎలా చేయాలి, పూజలు కూడా చేసుకోలేకపోతున్నాం అని వెంటనే ఆ నిర్మాణ కమిటీ చైర్మన్ గారు కూడా వచ్చి చూసొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, వస్తున్నమాట వాస్తవమే, సరే అదే చేస్తాం, కానీ ఎక్కడైందండి కంప్లీట్ అక్కడే ప్రాజెక్టు. పైన కప్పు ఇంకేయలేదు. మొదటి ఫ్లోర్ పైన రెండో దాంట్లో ముఖ్యమైన దేవాలయం కప్పేయలేదు. ఆ కప్పేయడానికి ఇంకా టైం పడుతుంది. ఆ అది వేసిన తర్వాత మళ్ళీ జూలై ఆగస్టులో వేసేస్తాం. అది వేసిన తర్వాత ఇంక సంవత్సరం ఆఖరి వరకు మేము మిగతా నిర్మాణం పూర్తి చేస్తాం. ఆ నిర్మాణం పూర్తి కాకుండా ఎందుకు ఓపెన్ చేశారండి? పక్తు రాజకీయం ఇది. ఒక ఒక దుర్మార్గమైన కుట్ర చేసి రాజకీయాన్ని మతంతో కలిపేసి దాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుకుంటే దివ్యమంగళ స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి చూస్తా ఊరుకుంటారా? హిందూ ధర్మాన్ని, ఎస్, నేను హిందూని, అభ్యుదయ భావాలు గల హిందూని, నేను హిందూగానే ఉంటాను. ఈ ప్రపంచంలో ఒక గొప్ప జీవన విధానం, గోదావరి గంగా ప్రవాహం లాగా తనలో లోపాలు సవరించుకుంటూ ఆధునికత మేళవించుకుంటూ ఆధ్యాత్మికను కాపాడుకుంటూ సాగే గొప్ప జీవన విధానం నా హిందూ మతం. ఏ మతాలు ఇతర మతాలను దూషించదు, అవమానకరంగా చూడదు. ఒక మంచి సిద్ధాంతాలు ఉంటే బౌద్ధంగానే అన్నింటిలో దాంట్లో ఇముడ్చుకునే గొప్ప సహనం, సంయమనం ఉన్న ఒక గొప్ప మత విధానం ఇది. ఏదో ఆర్యులు ఇచ్చారు, లేకపోతే ఇది వైదికులే వాళ్ళు, ఈ మత అవలంబికులు వాళ్ళ పాటిని నేను ఒప్పుకోనండి. ఇది ఒక జీవన విధానం. కాలి మట్టిలు ఇవన్నీ కూడా మేము, మా సింధు నాగరికత మాది, దేశ మూలవాసులు మేము అందరిలాగానే. ఎవరో ఆ మధ్య ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు ఆర్య బ్యాచ్, మేము పుట్టుకుతున్న గొప్ప వాళ్ళం, ఆజానుబాహులం, లేకపోతే మేము తెల్లగా ఉండం, ఎవరు కావాలండి ఇదంతా? సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఇవాళ ఏదైతే జరిగిందో అది దురదృష్టకరం. అంటే అది టెంపుల్ దేవాలయం నిర్మాణం పూర్తి కాకుండానే చేశారు కొంతమంది పండితులు. ఓ, అప్పుడు అక్కడ మిగతా వాళ్ళు అనేది ఏంటంటే, ఆ పూజ ఎవరు చేయాలంటే హిందూ ధర్మం ప్రకారం సతీమణితో పాటు చేయాల్సి ఉంటుందంట. గవర్నీలు నేను మోహన్ భాగవత్ గారు బ్రహ్మచారి, ఆర్ఎస్ఎస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసింది. 1-2 మినహాయిస్తాం. మహాత్మా గాంధీ గారి విషయంలోనూ, నా దేశ రాజ్యాంగం కానీ, కొన్ని మనుధర్మం కానీ, ఈ 4-5 విషయాలు మినహాయిస్తే వాళ్ళు సర్వీస్ ఆర్గనైజేషన్. యూ కెనాట్ కంపేర్ విత్ దమ్ ఎనీ ఆర్గనైజేషన్. ఎంఐఎం లాంటి కంపేర్ చేయడానికి వీలు లేదండి. మతత్వ పార్టీ బీజేపీ మతత్వ పార్టీ వేరే సంగతి. ఆర్ఎస్ఎస్ అనేది కొంత సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. బారింగ్ ఫ్యూ మన ధర్మం కొన్ని తీసేసి, రాజ్యాంగాన్ని కొన్ని తీసేసి సంవత్సరం. కానీ ఆయన మంచివాడు, సరే బాగుంది. ఎవరున్నారు? ఇంకొక మనిషి ఎవరన్నా సతీ సమేతంగా ఉన్నారు అక్కడ? అంటే నేను చెయ్యాలి కంపల్షన్ లేదా మొగ అహంకారం నేను మాట్లాడినాను. ఒక హిందూ మత సిద్ధాంతం అమలు చేస్తున్నప్పుడు ఆ పద్ధతి సరే. ఎవరు నేను వస్తాను బాబోయ్ అని ఆయన మురళీ మనోహర్ జోషి గారు పెద్ద ఆయన, ఇవాళ రామ మందిరం నిర్మాణం కావడానికి స్థల సాకారం కావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన రావద్దని కౌరు పెట్టారంట. ఎందుకంటే నీకు చల్లని అద్వానిగా నేను వస్తాను, సతీమణి నేను వచ్చి అక్కడ కూర్చుంటామంటే నీ మోకాళ్ళు నొప్పులు, ఆయన నొప్పులు ఉన్నాయి ఆయన చెప్పాలి, వీళ్ళు ఎవరని చెప్పడానికి? విచిత్రంగా శ్రీనివాస్ గారు నాకు అర్థం కాంది. వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసిన తర్వాత నేననేది ఒక దేవుడు ఉన్నాడని నమ్మేవారైతే దేవుడు చూశాడు ఇవన్నీ కార్యక్రమాలు. సరే, నమ్మని వారికి అయితే అది ఎలా జరిగిందనే టెక్నికల్ ఫాల్ట్ అయింది అనుకోవచ్చు. కానీ ఏం జరిగింది? ఈయన
గండ బేరుండ దుష్ట ప్రచండ రాజమార్తాండ రాజాది రాజు వస్తున్నాడు చక్రవర్తి గారిని ఒక్కడే ఒకసారి వీడియో చూపించండి అందరికీ కూడా వీడియో వేయండి. వెళ్ళిన ఆ దేవాలయంలోకి నడుచుకుంటూ వస్తున్నాడు ఈయన, టగటగటగ నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంకెవరు లేరు, అందరినీ కటకటాలు వెనకమాల పెట్టాడు. అశోక చక్రవర్తి కూడా ఇంత దుర్మార్గాన్ని పాల్పడి ఉండడు. ఆ దేశంలో ఆ దేశంలో అప్పుడు అశోక్ ఎవరన్నా సామంతరాజులు కూడా బయటపడేసి ఉండడు. ఎంతో కొంత గౌరవం, ఇంత హీన స్థితిలో చూసుండడు ఆయన. ఇవాళ ఈయన లోపలికి వెళ్ళటం, ఈయన సామంతరాజు గారు అంగరక్షకులు, దాంతోపాటు ఒక ఇద్దరిని పక్కన పెట్టుకున్నారు. బయటకు వచ్చేటప్పటికి అందరినీ కాదు, ఎవరైనా మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లేదా ఇంకొకళ్ళు వచ్చారు. దాంతోపాటు మహంతులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, వాళ్ళకన్నా ఎక్కువ దీంట్లో మా భక్తి భావన అయినా వాళ్ళకన్నా పెద్ద ఎక్కువ అండి. వాళ్ళందరినీ భారతరత్న అంటే హైయెస్ట్ అవార్డు వచ్చినాడు. నేను మీకు వీడియో వేయమని చెప్తున్నా. అందరినీ ఇనప కటకటాలు పెట్టి బయటపడేశారండి. నేను చెప్పిన సత్యం ఒకసారి చూడండి. ఈయన బయటకు వచ్చారు, ఈయన సామంతరాజు గారు అంగరక్షకులతో పాటు బయటకు వచ్చి తిరుగుతుంటే ఈయన కన్నా కటాక్షాలతో చూడటానికి ఎగిరెగిరి చూశారండి భారతరత్నంలో ముఖ్యమంత్రులు. ఆయన క్రిగంటి చూపుని అందుకునే భాగ్యం ఎవరిదండి? శ్రీరామచంద్రమూర్తిది కాదు. ఏ దేవాలయంలో అయితే భగవంతుడు ఉన్నతంగా ఉండాలో, ఆధ్యాత్మిక భావంతో వెళ్తామో, భగవంతుడే ఉన్నతంగా ఉండాలి, పూజారి కూడా కాదు. ఈయన ఎవరండి? రాజు గొప్పవాడైతే ఆ రాజు పేద అంతా ఒకలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈయన బయటకు వస్తే ఎగిరెగిరి కరెక్ట్గా ఒకసారి వీడియో వేయమన్నాను. అందుకని దయచేసి శ్రీనివాస్ గారు ఆ వీడియో క్లిప్పింగ్ అయ్యండి. ఆ బయట ఈయన సామంతరాజు అంగరక్షలు తిరుగుతుంటే వాళ్ళందరూ ఆ కడగంటే వెనకమాల సాధు పొంగోలు, తపస్సు, ఎంతో గొప్పవాళ్ళు, సమాజ సేవకులు, సమాజం కోసం జీవితాన్నే పెట్టిన వాళ్ళు అందరూ కూడా బయట కటకటాలు బయట పడేసారు తీసుకెళ్ళి. ఈ ఎండలోనో అక్కడనో ఏది షేడ్ కూడా లేదు. ఈయన ఒక్క ఆయన లోపల కూర్చుని ఏంటో ఇవాళ అందువల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే దీనివల్ల బయటపడింది శ్రీరామచంద్రమూర్తి లేడు అనుకునే వారికి ఆయన ఒకటి చూపించారు. ఈ అయోధ్యలోనే ఓడిపోయింది ఉత్తర భారతీయంతో బట్టి. వారణాసిలో కూడా ఈయన మొదటిసారి వెనక్కి వెళ్ళిపోయారు, మొత్తం 3-4 రౌండ్లు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఉంటారు కదండి, ఏ శక్తులు వచ్చినాయో లాస్ట్లో ఓట్ల తేడా వచ్చిందంట, ఎన్ని ఓట్లు కలిపారో ఎన్ని ఓట్లు తీశారో తెలియదు, ఆయన నెగ్గేశారు. అయోధ్య డివిజన్లో 7 సీట్లు ఉంటాయి పార్లమెంట్ సీట్లు, 5 సీట్లు ఓడిపోయారు. వారణాసిలో 12 ఉంటే 7 సీట్లు ఓడిచ్చారు. అంటే అందుకని డెఫినెట్ గా దేవుడి దగ్గర ఈ కార్యక్రమాలు చేయకూడదు. ఇవాళ కూడా దేవాలయం పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత నాకు తెలిసి ఏమంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గుళ్ళల్లో ఎప్పుడో పాత దేవాలయాలు నీళ్లు గారిపడడం చూసారా? వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం ఏనాడో కట్టిన దేవాలయాల్లో కూడా సరిగ్గా మెయింటెనెన్స్ ఉంటే చెప్తున్నాను, నీళ్లు రావే ఎక్కడో చోట తప్ప. దేవాలయ గర్భగుడిలోకి ఎలా ఉంటుంది? ఇలాంటిది గర్భగుడిలోకి నీళ్ళు వచ్చి ప్రధాన పూజారి గారు కూర్చునేది కూడా లేకుండా పోయిందా? క్షమించరండి. అటు శ్రీరామచంద్రమూర్తి క్షమించరు, ప్రజలు కూడా ఇంత ఏకపక్ష అహంకార వైఖరిని అందువల్ల దయచేసి మన చీఫ్ గౌరవ ప్రధానమంత్రిగా జనం ప్రస్తుతం భావిస్తున్న ఆదాని గారి విషయాలు ఆలోచించాలి, వారి మనుషులకు చెప్పాలి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పాల్సిన అవసరం ఉందని మై హంబుల్ రిక్వెస్ట్ టు ద చీఫ్ అండ్ ద ఇండైరెక్ట్ హెడ్ ఆఫ్ ది కంట్రీగా పిలువబడుతున్న ఆదాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. సో మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళ దగ్గర కూడా అంటే ప్రజల్లో ఉన్న సెంటిమెంట్స్ ఆడుకుంటున్నారు. ఇక ఖచ్చితంగా ఆ రాముడే చూసుకోవాలి ఇట్లాంటి వాళ్ళందరినీ. ధన్యవాదాలు సార్.